మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ బలపరిచినటువంటి అభ్యర్థిగా 17వ వార్డు గడిపే మల్లేష్ డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎంఆర్ఓ ఆఫీస్ అనేది సుభాష్ నగర్, ఎంఆర్ఓ ఆఫీస్ ను పొన్నం ప్రభాకర్ కి హుస్నాబాద్ మార్చాలని చాలాసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్ ప్రజలు అంత దూరం పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి చాలాసార్లు విన్నవించుకున్నావు. హుస్నాబాద్ లో కానీ ఆ సమస్య పరిష్కారం చేయడం లేదు. నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని సిపిఐ పార్టీ తరపున పోరాడుతున్నానని వేడుకున్నారు. కాలంలో కూడా ఏ రోజు కూడా తన వ్యక్తిగతంగా కానీ తన స్వార్థంగా కానీ ఏ రోజు కూడా మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన మనం చూడలేదు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈ టౌన్లో 17వ వార్డులో నేను అభివృద్ధి చూపిస్తానని చెప్పి ఇలా కాలికి బలపం కట్టుకొని మరి గడప గడప ఇలా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. మరి హుస్నాబాద్ టౌన్ 17వ వార్డు ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పైసలు లేనోళ్ళు గెలిస్తే అభివృద్ధి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బాగా సంపాదించుకున్నోడు బాగా ఈ రాజకీయాలల్లో బతుకు తెరువు కోసం రాజకీయాలు చేసేటోడు ఒకవేళ గెలిస్తే ఎట్లుంటుందో, ఎట్లా అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేయండి. ఇవాళ 1000 రూపాయలకు ఓటిస్తే క్రమేణా కూడా ఆ డబ్బులు మళ్ళీ ఎట్లా రికవర్ కావాలనేటువంటి చూసేటువంటి పరిస్థితి అభ్యర్థులకు ఉంటుంది. మరి మల్లేష్ అన్న మనకు తెలుసు, పైసలు లేనోడు, ఆర్థికంగా లేనోడు, ప్రజల కోసం నేను సేవ చేస్తా అని చెప్పి ఇవాళ రావడం జరిగింది. మరి మీ మధ్యలో పోరాటం చేయడం జరుగుతుంది. బలీయమైనటువంటి వ్యక్తుల మీద ఇలా చరిత్ర కూడా మరి మన కంకి పొడవలి గుర్తు. ఇలా ఎర్ర జెండను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ మూలాలు కూడా ఈ సమాజానికి అవసరం, ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ప్రశ్నించేటువంటి గొంతులు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఎక్కడైనా కూడా ప్రశ్నించేటువంటి తత్వం లేకపోతే ఇలా బెదిరించే వారి రాజ్యం అవుతుంది. కాబట్టి మల్లేష్ అన్న నిస్వార్థంగా మరి 20 సంవత్సరాల కాలంలో ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రత్యక్ష పోరాటాలు ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా విశ్రమించలేదు. ఈ యొక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి గడప గడప తిరుగుతున్నారు. ఇలా ఉద్యమకారులు, మేధావులు, బుద్ధిజీవులు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు, యువత. 17వ వార్డు ఓటర్ మహాశైలరా, నేను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థిగా 17వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాను. నేను గత 30 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ అనేక సమస్యలపైన ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ పాటుపడుతున్న వ్యక్తిగా నేను ముందుకు వస్తూ ఉన్నాను. హుస్నాబాద్ పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని, డబుల్ బెడ్రూమ్లు కావాలని, అందరికీ పెన్షన్లు రావాలని, సంక్షేమ పథకాలు పేదలకు చెందాలని చెప్పి నేను హుస్నాబాద్ పట్టణంలో పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా హుస్నాబాద్ పట్టణంలో 100 రోజుల పని ఉంటే కూలీలకు పని దొరుకుతుందని చెప్పి మేము అనేక పోరాటాల ద్వారా చాడా వెంకరెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్న సమయంలో 2005 సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కొంతమంది పాలకులు వాళ్ళ పాలకుల విధానాల వల్ల ఆ పనిని ఎత్తివేయడం వల్ల కూలీలంతా నష్టపోతూ ఉన్నారు. పని లేక దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. అలాంటి పరిస్థితులలో మళ్ళీ 100 రోజుల పని తీసుకురావడం కోసం పోరాటం సాగిస్తాం.
ఈ హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం కిషన్ నగర్కి మార్చినారు. ఏ చిన్న పని కోసం పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆటోలో పోయేటువంటి పరిస్థితి అది. హుస్నాబాద్ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారికి గత 2 సంవత్సరాల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మంత్రి గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పేదల సమస్యలు ఏమాత్రం స్పందించడం లేదు. సంక్షేమ పథకాలు ఇస్తామన్నటువంటి పెన్షన్లు పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం అన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. హుస్నాబాద్లో ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. వార్డులలో అభివృద్ధి జరగాల్సింది, కానీ నామమాత్రమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. పేదలకు అరకొర సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. వాటి మీద మేము పోరాటం సాగిస్తాం. ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పి మేము వార్డు ప్రజల్ని, హుస్నాబాద్ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ.